పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లి శ్రీ సభ పాస్కా 2వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ పాస్కా 2వ ఆదివారం రోజున విశ్వశ్రీ సభ దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ప్రభు అయిన దేవుడు ఈ రోజున మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుంచి 47వ వచనం వరకు. 2వ పఠనము పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. స్వార్థ పఠనము యోహాను స్వార్థ 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనం కాసేపు బైబిల్ గ్రంథమును ఆధారం చేసుకొని దివ్య కారుణ్యం గురించి కాసేపు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా పునీత విన్సెంట్ ఫెర్రర్ గారి జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాం. పునీత విన్సెంట్ ఫెర్రర్ ఈ పునీతుని పండుగను ఏప్రిల్ నెల 5వ తారీఖున మనం జరుపుకుంటాం. ఈ పునీత విన్సెంట్ ఫెర్రర్ చాలా పవిత్రమైనటువంటి గురువు. ఈయన ఒక రోజున తన విచారణలోని ఒక గ్రామంలో వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి తరుణంలో ఒక ఇంటి నుండి కొంతమంది వచ్చి ఆ పునీత విన్సెంట్ ఫెర్రర్ గారిని ఆ ఇంటికి వచ్చి మరణపు పడకపై ఉన్నటువంటి ఓ స్త్రీ గూర్చి ప్రార్థన చేయమని అడిగారు. విన్సెంట్ ఫెర్రర్ గారు ఆ ఇంటిలోనికి వెళ్ళి చూడగా ఆ స్త్రీ కాసేపటికో కూసేపటికో మరణించేటువంటి స్థితిలో ఉంది. ఆ స్త్రీని చూచి ఆమెతో ఈ పునీత విన్సెంట్ ఫెర్రర్ గారు ఇలా అడిగారు, నీవు పాప సంకీర్తన చేయాలనుకుంటున్నావా అని. అందుకు ఆ స్త్రీ, లేదు, నాకు వద్దు, నేను పాప సంకీర్తన చేయను అని చెప్పింది. అప్పుడు పునీత విన్సెంట్ ఫెర్రర్ గారు, ఎందుకని నీవు వద్దు అంటున్నావు, ఎందుకని పాప సంకీర్తన చేయనని అంటున్నావు అని అడిగారు. అప్పుడు ఆ స్త్రీ పునీత విన్సెంట్ ఫెర్రర్ గారితో, నేను చాలా పాపాత్మురాలిని, నేను ఘోరమైనటువంటి తప్పులు చేశాను, చాలామంది జీవితాలను పాడు చేశాను, చాలామందిని పాపములోనికి నేను నెట్టాను, నా పాపాలను దేవుడు కూడా క్షమించాడు అని చెప్పింది. అప్పుడు పునీత్ విన్సెంట్ ఫెర్రర్ గారు ఆమె పాప సంకీర్తన చేయటానికి ఒప్పించటానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నించినా పాప సంకీర్తన చేయటానికి ఈ స్త్రీ సస్సేమిర అంది. అప్పుడు ఆ పునీత విన్సెంట్ ఫెర్రర్ గారు ఆ స్త్రీతో ఇలా అన్నాడు, ఒకవేళ పరలోకము నుండి నీకు ఏదైనా ఒక గుర్తు నీ పాపములను క్షమిస్తున్నట్లు వస్తే
నీవు పాప సంకీర్తన చేయటానికి సిద్ధమేనా అని అడిగారు. అప్పుడు చివరికి ఆమె ఒప్పుకుంది. వెంటనే పునీత విన్సెంట్ ఫెర్రర్ గారు అక్కడే మోకరించి ఆమెను ఉద్దేశించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తున్న తరుణంలో ఆయనకి ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఆ పునీత విన్సెంట్ ఫెర్రర్ గారు ఒక పేపరు, ఒక పెన్ను తెప్పించి ఆ పేపర్ మీద త్రియేక దేవా, ఈమె పాప సంకీర్తన చేయుటకు, ఈమె పాపములు క్షమించబడ్డాయి అని చెప్పటానికి ఈమెకి ఏదైనా ఒక గుర్తును అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేసి ఆ పేపర్ని ఆ గాలిలో వదిలివేశాడు. గాలిలో వదిలివేసినటువంటి ఆ పేపరు నెమ్మదిగా గాలిలో ఎగురుకుంటూ కిటికీ నుంచి బయటికి వెళ్ళిపోయింది. కాసేపటికి అదే పేపరు మడత పెట్టబడి మరలా ఆ విన్సెంట్ ఫెర్రర్ గారి దగ్గరికి వచ్చింది. పునీత విన్సెంట్ ఫెర్రర్ గారు మడత పెట్టి ఉంచినటువంటి ఆ పేపర్ను తెరచి చూడగా ఆ పేపర్ మీద బంగారపు వర్ణముతో రాయబడినటువంటి అక్షరాలు కనిపించాయి. మేము త్రిత్వైక దైవం, ఈ మా గురువు చేసిన ప్రార్థన బట్టి నీ పాపములు క్షమించబడ్డాయి. నీ గత జీవితం అంతా కూడా క్షమించబడింది. నీవు పాప సంకీర్తన చేసిన వెంటనే అర్ధగంట సమయంలో నీవు మరణిస్తావు. నీ ఆత్మ మా దగ్గరికి చేరుతుంది అని వ్రాసి, ఇట్లు మీ త్రిత్వేక దైవం అని ఆ వ్రాయబడినటువంటి ఆ మాటలని ఈ పునీత విన్సెంట్ ఫెర్రర్ గారు చదివారు. అప్పుడు ఆ స్త్రీ పునీత విన్సెంట్ ఫెర్రర్ గారి దగ్గర పాప సంకీర్తన చేసింది. అర్ధగంట తర్వాత ఆమె మరణించింది. ఆమె మోక్షానికి చేర్చబడింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రీతిగా దేవుడు ఎంతటి పాపి పైనైనా సరే తన దివ్య కారుణ్యాన్ని వర్షింపచేస్తాడు. మరి ముఖ్యంగా పాప సంకీర్తన ద్వారా దేవుడు పాపాత్ముల పైన తన దివ్య కారుణ్యాన్ని వర్షము వలె వర్షింపచేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మొదట్లో మనం చెప్పుకున్నట్లుగా ఈరోజు తల్లిశ్రీ సభ పాస్కా 2వ ఆదివారాన్ని కొనియాడుతున్నది. ఈ పాస్కా 2వ ఆదివారాన్ని మనము దివ్య కారుణ్య మహోత్సవముగా కొనియాడుతున్నాము. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఏప్రిల్ నెల 30వ తారీఖున 2000 సంవత్సరంలో సిస్టర్ పౌస్టీనా గారిని పునీతురాలిగా ప్రకటించారు. అదే రోజు పునీత 2వ జాన్ పాల్ పాపు గారు మరొక ప్రకటన కూడా చేశారు. ఈ పాస్కా 2వ ఆదివారాన్ని ఇక నుంచి దివ్య కారుణ్య మహోత్సవముగా కొనియాడుతాము అని. అందుకని ఆనాటి నుండి పాస్కా 2వ ఆదివారాన్ని దివ్య కారుణ్య మహోత్సవముగా విశ్వశ్రీ సభ కొనియాడుచున్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పట్టణంలో పునీత థామస్ గారు గూర్చి వింటూ ఉన్నా. ఈ పునీత థామస్ గారిపై దివ్య కారుణ్యం ఎలా వర్షింపబడిందో మనం కాసేపు ధ్యానం చేసుకుని పునీత
థామస్ గారి జీవితాన్ని, ఆ దివ్య కారుణ్యాన్ని మన జీవితానికి కూడా అన్వయించుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఉత్థాన యేసు ప్రభు మొట్టమొదటిసారిగా అపోస్తులులకి దర్శనమిచ్చినప్పుడు ఆ అపోస్తులతో పాటు పునీత థామస్ గారు లేరు. పునీత థామస్ గారు తిరిగి వచ్చిన తర్వాత మిగిలినటువంటి అపోస్తులు పునీత థామస్ గారితో ఇలా చెప్పారు, మేము యేసు ప్రభును చూశాము, ఆయన ఉత్థానమయ్యాడు అని చెప్పినప్పుడు ఈ పునీత థామస్ గారు ఇలా అన్నాడు, నేను నమ్మను, మీరు చెప్పుతున్నటువంటి విషయాలను నేను నమ్మలేకపోతున్నాను. అయితే నేను యేసు ప్రభు యొక్క దేహములో ఏర్పడినటువంటి ఆ గాయాలలో నా వ్రేలు పెడితే తప్ప, బల్లెము దూసుకుని పోవటం వలన ఆయన ప్రక్కన ఏర్పడినటువంటి గాయంలో నా చేయి పెడితే తప్ప నేను నమ్మను అని పునీత థామస్ గారు అన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనలో కూడా చాలామందిమి క్రైస్తవులము అయినప్పటికీ ఈ పునీత థామస్ గారు లాగానే మనం ఉంటూ ఉంటాము. ఈ పునీత థామస్ గారు లాగానే మనకు కూడా చాలా సందేహాలు మన విశ్వాసం పట్ల ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని విషయాల గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 1, పునీత థామస్ గారి సందేహం మరియు మన సందేహం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది కేవలం థామస్ గారి యొక్క సందేహం మాత్రమే కాదు. ఇది ఆయనలో ఉన్న భయం, ఆయనలో ఏర్పడిన అధైర్యం, ఆయనకు వచ్చిన నిస్పృహ, ఆయనలో కలిగిన ఆందోళన. ఈ పునీత థామస్ గారు ఈ ఆందోళనలో, ఈ భయములో, ఈ నిరాశలో, ఈ నిస్పృహలో తన సందేహాన్ని వ్యక్తం చేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఈ థామస్ గారిని అగౌరవపరచల, ఈ థామస్ గారిని సిగ్గుపరచల, ఈ థామస్ గారిని నిరాకరించల, ఈ థామస్ గారిని గెంటివేయలేదు, ఈ థామస్ గారిని కనీసం గద్దించలేదు, తిట్టలేదు. దానికి బదులుగా ఉత్థాన యేసు ప్రభు థామస్ గారికి తన దేహములో ఏర్పడినటువంటి ఆ పంచగాయాలని చూపించాడు. యేసు ప్రభు తన దేహములో ఏర్పడినటువంటి పంచగాయాలను చూపించి, తోమా, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని చెప్పి ఆ థామస్ గారితో చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ థామస్ గారు సందేహించినట్లే మనలో చాలామందిమి యేసు ప్రభుని సందేహిస్తూ ఉంటాము. మనలో కలిగేటువంటి కొన్ని సందేహాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, మన ప్రార్థనలకు జవాబు రానప్పుడు సందేహిస్తూ ఉంటాము. నెంబర్ 2, మన జీవితంలో శ్రమలు, బాధలు వచ్చినప్పుడు మనము సందేహిస్తూ ఉంటాము. నెంబర్ 3, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అనేటువంటి భావన వచ్చినప్పుడు మనము సందేహిస్తాము. నెంబర్ 4, మనము ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు సందేహిస్తాము. నెంబర్ 5, నాకే ఎందుకు ఈ శ్రమలు అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు సందేహిస్తాము. ప్రభు, ఇక నేను నిన్ను నమ్మలేకపోతున్నాము అని అంటూ ప్రభుని సందేహిస్తాము. అయితే ఆ సందేహంలో కూడా థామస్ గారి దగ్గరికి యేసు ప్రభు వచ్చినట్లే, ఆ సందేహంలో కూడా
థోమస్ గారికి తన యొక్క పంచగాయాలను చూపించినట్లే ఆ సందేహంలో కూడా థోమస్ గారి యొక్క విశ్వాసాన్ని బలపరిచినట్లే మనలో కలిగేటువంటి సందేహాలలో కూడా యేసు ప్రభు అట్లే చేస్తాడు. నెంబర్ 2, బైబిల్ గ్రంథములో చాలామంది యేసు ప్రభుని ప్రభు మాపై దయచూపుము, ప్రభు మాపై నీ కరుణ చూపుము అని ప్రార్థన చేశారు. బైబిల్ గ్రంథములో ఎవరెవరైతే ఇలా ప్రార్థన చేశారో తెలుసుకుని మనము కూడా వారిలాగానే ప్రభు మాపై దయచూపుము, మాపై కరుణ చూపుము అని నిత్యము ప్రార్థన చేయాలి. నెంబర్ 1, గ్రుడ్డివాడైన బర్తిమయి. మార్కు సువార్త 10వ అధ్యాయం 48వ వచనము. గ్రుడ్డివాడైన భర్తమయి, దావీదు కుమారా, యేసు ప్రభు నన్ను కనికరించుము అని ప్రాధేయపడ్డాడు. ఈ గ్రుడ్డివాడైనటువంటి భర్తిమయి దేవుని దివ్య కారుణ్యం వలన తిరిగి మరలా చూపును పొందాడు. మనము కూడా ఈ గ్రుడ్డివాడైన భర్తిమయిలాగానే, అయ్యా యేసయ్యా నాపై, నా కుటుంబంపై, నా సంఘంపై నీ కరుణ చూపు అని నిత్యము ప్రార్థన చేయాలి. నెంబర్ 2, కననీయ స్త్రీ. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనము. కననీయ స్త్రీ, దావీదు కుమారా, యేసు ప్రభు నన్ను కనికరించు, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుతున్నది అని ప్రాధేయపడింది. ఫలితంగా యేసు ప్రభు తన దివ్య కారుణ్యాన్ని ఆమెకు ప్రసాదించాడు. తన కుమార్తె తిరిగి సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం కూడా ఈ కననీయ స్త్రీలాగానే మన కోసం ప్రార్థన చేయాలి. మన బిడ్డలపై తన దివ్య కారుణ్యాన్ని కుమ్మరించమని ప్రార్థన చేయాలి. మన కుటుంబాలపై తన దివ్య కారుణ్యాన్ని కురిపించమని ప్రార్థన చేయాలి. మన సంఘముపై తన దివ్య కారుణ్యాన్ని కురిపించమని ప్రార్థన చేయాలి. నెంబర్ 3, 10 మంది కుష్ఠరోగులు. లూకా సువార్త 17వ అధ్యాయము 13వ వచనము. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభు మమ్మల్ని కనికరించు అని ప్రాధేయపడ్డారు. ఈ 10 మంది కుష్ఠరోగులు వచ్చి మమ్మల్ని కనికరించు అని ప్రార్థించగా యేసు ప్రభు తన దివ్య కారుణ్యాన్ని వారిపై కుమ్మరించాడు. ఫలితంగా వారికి ఉన్నటువంటి కుష్ఠరోగము పోయింది. దూరమైనటువంటి తన కుటుంబానికి దగ్గరయ్యారు. మరల క్రొత్త జీవితాన్ని ప్రారంభించారు. అలాగే మనము కూడా ఈ 10 మంది కుష్ఠరోగులాగా మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించమని ఆయన దివ్య కారుణ్యం కోసం ప్రార్థన చేయాలి. మన కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలను తొలగించమని మనం ఆయన దివ్య కారుణ్యం కోసం ప్రార్థన చేయాలి. మన సంఘములో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రుగ్మతులను తొలగించమని ఆయన దివ్య కారుణ్యం కోసం ప్రార్థన చేయాలి. నెంబర్ 4, దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళినటువంటి సుంకరి. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. సుంకరి దేవాలయానికి వెళ్ళి దూరముగా నిలబడి, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరించు అని
ప్రాధేయపడ్డాడు, ప్రార్థన చేశాడు. ఫలితంగా దేవుడు అతనిపై తన దివ్య కారుణ్యాన్ని కురిపించాడు. దేవుని ఎదుట నీతిమంతునిగా ఎంచబడి తిరిగి వెళ్ళాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా ఈ సుంకరిలాగానే మన పాపాల కోసం ఆ దివ్య కారుణ్యాన్ని కురిపించమని ప్రార్థన చేయాలి. మన బిడ్డల కోసం, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం ఆ పాప క్షమాపణ దయచేయమని, దేవుని ఎదుట మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని నీతిమంతులుగా ఎంచమని ఆ దివ్య కారుణ్యం కోసం ప్రార్థన చేయాలి. నెంబర్ 5, మూర్ఛ రోగముతో బాధపడుతున్నటువంటి కుమారుని తండ్రి దివ్య కారుణ్యం కోసం ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనము. తన కుమారుడు మూర్ఛ రోగముతో బాధపడుతూ ఉంటే ఆ తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఓ యేసు ప్రభు, నా కుమారుణ్ణి కనికరించు అని ప్రార్థన చేశాడు. యేసు ప్రభు తన దివ్య కారుణ్యాన్ని ఆ తండ్రిపై, ఆ కుమారునిపై కుమ్మరించాడు. ఆ మూర్ఛ రోగాన్ని తొలగించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా ఒక తల్లిగా, మనము కూడా ఒక తండ్రిగా మన కోసం, మన బిడ్డల కోసం, మన బంధువుల కోసం, మన సంఘం కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. మనపై, మన బంధువులపై, మన బిడ్డలపై, మన ఇరుగు పొరుగు వారిపై, మన శత్రువులపై కూడా ఆ దివ్య కారుణ్యాన్ని కురిపించమని ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథంలో ఆ దివ్య కారుణ్యాన్ని అనుభవించినటువంటి 5 వ్యక్తుల యొక్క జీవితాలని ఇప్పుడు కాసేపు మనం ధ్యానం చేసుకుంటూ వారి జీవితాన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. నెంబర్ 1, వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీ. ఇక్కడ ఖండన కాదు ముఖ్యం, కారుణ్యం ముఖ్యం. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనము నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపటానికి యేసు ప్రభు వద్దకు తీసుకుని వస్తే యేసు ప్రభు ఇలా అన్నారు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి ఆమెపై వేయండి అని. తర్వాత యేసు ప్రభు ఆ స్త్రీతో, అమ్మా, వీరందరూ ఎక్కడా? ఎవరు నిన్ను శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక వెళ్ళుము, పాపము చేయకుము అని చెప్పి తన దివ్య కారుణ్యాన్ని ఆమెపై కురిపించాడు. ఖండనకు బదులు కారుణ్యాన్ని ఆమెకు పంచాడు. ఈ విషయాన్ని మనం చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మురికిగా ఉన్నటువంటి 500 రూపాయల నోటు బురదలో పడిపోయింది అని అనుకుందాం. అది మురికిగా ఉన్నా, బురదలో పడిపోయినా ఆ 500 రూపాయల నోటు విలువ మారదు, తగ్గదు. అలా అని దాన్ని మనం పారవేయం, దాన్ని మనం వదిలివేయం. ఆ బురదలో పడిపోయినటువంటి ఆ 500 రూపాయల నోటును తీసుకుని వచ్చి దాన్ని కడిగి శుభ్రం చేసి మరలా వినియోగిస్తాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన విషయములో కూడా దేవుడు అంతే. మనము పాపములో పడిపోయాము కదా అని మనల్ని ఆయన దూరముగా ఉంచాడు, ఆయన మనల్ని తిరస్కరించాడు. మనలో ఉన్నటువంటి పాపాన్ని
ఆయన శుద్ధి చేస్తాడు. మన కంటినటువంటి పాపాన్ని లేక బురదను ఆయన చూడడు. ఆయన చూచేది మనల్ని. మనం చూచి మన కంటినటువంటి బురదను కడిగివేసి మరలా తన దివ్య కారుణ్యముతో తన బిడ్డగా అంగీకరిస్తాడు. నెంబర్ 2, సిలువపై కుడి ప్రక్కన ఉన్న దొంగవాడు చివరి క్షణములో కూడా దివ్య కారుణ్యం. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చదివితే, కల్వరి గిరిపై యేసు ప్రభుకి కుడి ప్రక్కన ఉన్న ఆ దొంగవాడు చివరి క్షణంలో యేసు ప్రభు వైపు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో అని ప్రార్థించాడు. ఆ దొంగ ఆ చివరి క్షణములో కూడా పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ చివరి క్షణంలో కూడా తన దివ్య కారుణ్యాన్ని కురిపించి, నేడే నీవు నాతో పాటు పరలోకములో ఉంటావు అని అన్నాడు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనకి చాలామంది గజ ఈతగాళ్ళు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఉంటారు. ఈ గజ ఈతగాళ్ళు కానీ ఈ అగ్నిమాపక సిబ్బంది కానీ ఏదైనా ప్రమాదము జరిగితే ఆలస్యం చేయరు. తర్వాత చూద్దాములే అన్నారు, ఇప్పుడు కాదులే అని అన్నారు, భోజనం చేస్తున్నాము అని అన్నారు, సమయం లేదు అని అన్నారు. ఈ గజ ఈతగాళ్ళు, ఈ అగ్నిమాపక దళ సిబ్బంది వెంటనే తక్షణమే రంగములకు దిగి ప్రమాదంలో ఉన్నటువంటి వారిని కాపాడతారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన విషయములో కూడా దేవుడు అంతే. పశ్చాత్తాపంతో చిన్న ప్రార్థన చేస్తే అది చివరి క్షణంలోనైనా సరే ఆయన వెంటనే రంగముకు దిగి నిన్ను, నన్ను, మనందరినీ ఆయన రక్షిస్తాడు. తన దివ్య కారుణ్యాన్ని కురిపించి మనల్ని రక్షిస్తాడు. నెంబర్ 3, పేతురు. మనము పడిపోయినప్పటికీ మనపై తన దివ్య కారుణ్యాన్ని కురిపిస్తాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదివితే, లూకా సువార్త 22వ అధ్యాయము 61, 62 వచనాలలో పేతురు యేసు ప్రభుని ఎరగనంటే ఎరుగును అని చెప్పి 3 సార్లు బొంకాడు. అయినప్పటికీ యేసు ప్రభు తన దివ్య కారుణ్యాన్ని యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనంలో తన దివ్య కారుణ్యాన్ని చూపిస్తూ, అతన్ని క్షమిస్తూ, అతనికి మరలా కొత్త జీవితాన్ని ఇస్తూ, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రెలను మేపు అని చెప్పి బాధ్యతను అప్పగించి నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక పిల్లవాడు ఇంటిలో ఉన్నటువంటి విలువైనటువంటి ఖరీదైనటువంటి వస్తువును పగలగొట్టాడు అని అనుకుందాం. బిడ్డ విలువైనటువంటి ఖరీదైనటువంటి వస్తువును పగలగొట్టినప్పుడు తల్లి, నీవు నా బిడ్డవు కాదు అని ఇంటి నుండి గింటివేయదు. ఆ పిల్లవాడిని నిరాకరించదు, తిరస్కరించదు. కానీ ఆ తల్లి ఆ బిడ్డను చేసినటువంటి తప్పును సరిదిద్దుతూ మరలా ఇప్పుడు ఇలా చేయకు అని చెప్పి అతనికి సరిదిద్దే విధంగా, తెలుసుకునే విధంగా చెప్పి అతనిని, అనగా బిడ్డని, ఆ తల్లి
తన హక్కున చేర్చుకుంటుంది. మన విషయంలో కూడా దేవుడు అంతే. నెంబర్ 4, తోమాసు సందేహించినప్పుడు కూడా మనపై దేవుని కారుణ్యం. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనములో శిష్యులు మేము యేసు ప్రభును చూశాము అని చెప్పినప్పటికీ తోమాసు గారు ఆయన దేహములో ఏర్పడినటువంటి గాయాలలో నా వ్రేలు పెడితే తప్ప, ఆయన ప్రక్కన ఏర్పడినటువంటి గాయములో నా చెయ్యి పెడితే తప్ప నేను నమ్మను అని తన యొక్క సందేహాన్ని వ్యక్తం చేసినప్పటికీ యేసు ప్రభు తోమస్ గారిని తిరస్కరించలేదు, నిరాకరించలేదు, గెంటివేయలేదు, సిగ్గుపరచలేదు, అవమానపరచలేదు. కానీ మరలా 8వ రోజున అతనికి దర్శనమిచ్చాడు. తనపై తన దివ్య కారుణ్యాన్ని కుమ్మరించాడు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. క్లాసులో టీచర్ ఎన్నుకబడినటువంటి విద్యార్థులను ఎప్పుడు కూడా నిరాకరించదు. కానీ ఆ టీచర్ ఎన్నుకబడినటువంటి విద్యార్థుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంది, అంతే తప్ప నిరాకరించదు. మన విషయంలో కూడా దేవుడు అంతే. నెంబర్ 5, తప్పిపోయిన కుమారుడు. మనము దేవుని నుండి దూరమైనప్పటికీ మనపై తన దివ్య కారుణ్యాన్ని కురిపిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనములో తప్పిపోయిన కుమారుడు తండ్రిని కాదనుకుని స్వేచ్ఛను కోరుకుని తన ఆస్తిని తీసుకువెళ్ళి వేశ్యలతో పాడుచేసి బానిసగా మారి మరలా తిరిగి వచ్చినప్పుడు తండ్రి ప్రశ్నించలేదు, తిరస్కరించలేదు. తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడు, నూతన దుస్తులను ధరింపచేశాడు, వ్రేలికి ఉంగరాన్ని పెట్టించాడు, కాలుకి చెప్పులు తొడిగించాడు, క్రొవ్విన కోడెదూడలను వధింపచేసి విందును చేశాడు, తన దివ్య కారుణ్యాన్ని కురిపించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇక్కడ ఈ తండ్రి దేవుడు. మనము కొన్నిసార్లు మన బలహీనతల వలన దూరంగా వెళ్ళిపోయినప్పటికీ, దేవుని తిరస్కరించినప్పటికీ, మన స్వాతంత్రాన్ని, మన స్వేచ్ఛను మనం కోరుకున్నప్పటికీ పశ్చాత్తాపడి తిరిగి వస్తే ఈ తండ్రి ఏ విధంగా అయితే పరిగెత్తుకుని వెళ్ళి ఆ కుమారుని తన సొంత కుమారునిగా అంగీకరించాడో, పూర్వ వైభవాన్ని ప్రసాదించాడో, యేసు ప్రభు మన పట్ల కూడా అదే దివ్య కారుణ్యాన్ని కుమ్మరించి పూర్వ వైభవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈరోజు దేవుని దివ్య కారుణ్యాన్ని అనుభవిద్దాం. ఆ దివ్య కారుణ్యం కోసం నిత్యము ప్రార్థన చేద్దాం. ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.